అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తిని నేను అని డప్పులు కొట్టుకునేటటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్న అయోధ్యకి పంపించినటువంటి లడ్డూలు ప్రసాదంలో ఎట్లాంటి కల్తీ జరగలేదు అని చెప్పి నిరూపణైనటువంటి విషయాన్ని ఈనాడులో ప్రచురణ గావించబడి మరి ఆ విషయం బయటకు వస్తే ఇంత మటుకు మీ దగ్గర నుంచి ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలేశారో, ఎన్ని రకాలుగా మాట్లాడారో, కానీ ఈ రోజున మీ నోట్లో నుంచి ఎందుకు సమాధానం రావట్లా? అంతకు మించిన దారుణం ఏంటంటే నిన్నటికి నిన్న మీ కూటమికి సంబంధించినటువంటి సహమిత్రుడైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే బాపట్ల నియోజకవర్గానికి సారథ్యం వహిస్తున్న సుబ్రహ్మణ్యం గారి అధీనంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో గోమాంసం 1,89,000 కేజీలు పట్టుబడటం అంటే నిజంగా ఇది మీ సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటటువంటి మీరు ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారు? మీరు కానీ, మీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మీరంతా కూడా జరిగినటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడానికి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని కోవర్ట్లంటూ మమ్మల్ని ఏది పడితే అది మాట్లాడటమే మీకు పరమావధి అయిపోయి టాపిక్ డైవర్షన్ కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప ఆనాడు తిరుపతికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కాశీనాయన క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో మీ డిపార్ట్మెంట్ ద్వారా మరి సర్క్యులర్లు జారీ అయ్యి అక్కడ సత్రాన్ని పగలగొట్టేసినప్పుడు, అలాగే సింహాచలంలో గోడ పగిలి మనుషులు చనిపోయినప్పుడు, నిన్నటికి నిన్న కాశీబుగ్గనలో మనుషులు చనిపోయినప్పుడు సనాతన ధర్మ రక్షకుణ్ణి అని చెప్పుకునేటటువంటి మీరు ఎక్కడున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ఏకకంఠంతో మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. గోమాత అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో తల్లి తర్వాత తల్లిలా ప్రేమించేటటువంటి మరి ఆ యొక్క గోమాత, మరి ఆ గోమాంసాన్ని అన్ని వేల కేజీలు దగ్గర పెట్టుకుని అతను ఏం చెయ్యాలి అన్నట్లుగా మరి అనుకున్నారో మాకైతే తెలీదు. ఇంత దారుణమైన విషయం వెలుగులోకి వస్తే ఈ రోజు వరకు కూడా మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులుగా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు అంటే మీరా మతాల్ని గౌరవించేది? మీరా మరి ఆలయాల గురించి మాట్లాడేది? మీరా ధార్మిక సంఘాల గురించి, ధర్మాల గురించి మాట్లాడేది? మీరా అన్ని ధర్మాలు ఒకటే, నా మతం మానవత్వం, నేను 4 గోడల మధ్య ఎలా ఉన్నా బయటికి వచ్చానంటే నేను ఒక హిందువుని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని అని చెప్పుకున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారితో మీరు సమానమని మీరు అనుకుంటున్నారా? ఆయన ఎక్కడ? నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాసుకున్నటువంటి సొంత తలరాత. భగవంతుడు కూడా శిశుపాలుడు 100 తప్పులు ఎలా అయితే ఓపిగ్గా చూశాడో శ్రీకృష్ణ పరమాత్ముడు, అలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భగవంతుడు సైతం మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి 29 వరకు ఆగవలసిందే కదా అన్నట్టుగా ఓపిగ్గా చూస్తున్నారు. మీరు పగటి కలల సౌధాలు కనకండి. 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు కలిసి కాదు కదా, కిందబడి ఈసారి దొర్లినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్నైతే ఆపలేరు. భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉండబోతున్నాయో, మరి అన్ని మతాల్ని గౌరవించడం అంటే ఎలాగో, అన్ని మతాల్ని పరిరక్షించడం అంటే ఎలాగో తిరిగి మళ్ళా 29 నుంచి మేము చూపిస్తాం.